సో ముందుగా మనం వివిధ రకాలైనటువంటి సంఖ్యలు అనేది తీసుకుందాం. అంకె మనకు అంకెలు అనగానే 0 నుండి 9 వరకు ఉన్నటువంటి వాటిని అంకెలు అంటారు. 10 అంకెలు ఉంటాయి. అందుచేతనే మనం ఉపయోగించేటువంటి సంఖ్యామానాన్ని దశాంశమానము అంటారు. అంటే దశాంశమానంలో మనకు 10 అంకెలు ఉంటాయి అనేటువంటి అర్థం. 0 నుండి 9 వరకు ఉంటాయి. కాబట్టి మనకు అందులో మొత్తం 10 అంకెలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని. ఇది దశాంశమానాన్ని ఉపయోగించడం అన్నమాట. ఈ దశాంశమానంలో విలువలు స్థాన విలువలు అనేటువంటివి 10 యొక్క గుణిజాలుగా ఉంటాయి. 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, వేల స్థానము, 10,000 స్థానము, లక్షల స్థానము, 10 లక్షల స్థానము, కోట్ల స్థానము అంటూ 10 రెట్లు ఉంటాయి. కాబట్టి దీన్ని మనం దశాంశమానం అనేటువంటి చెప్పడం జరిగింది. ఒక దశాంశమానంలో ఇవ్వనటువంటి సంఖ్యని మనం విస్తరించి రాయవలసి వస్తుంది. అలాగే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 2345 అనేటువంటి ఒక సంఖ్య ఇస్తే దీన్ని విస్తరించి రాయండి అంటే 2000 ప్లస్ 300 ప్లస్ 40 ప్లస్ 5గా విస్తరించి రాయడం జరుగుతూ ఉంటుంది. అంటే 2345ని మనం 2000, 5ని 1ల స్థానంలో అంకెగా గుర్తించాలి, 4ను 10ల స్థానం అంకెగా గుర్తించాలి, 3ని 100ల స్థానంలో ఉన్న అంకెగా గుర్తించాలి, 2ని వేల స్థానంలో ఉన్న అంకెగా గుర్తించాలి. 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 5 1ల 5, 4 10ల స్థానం ఉంది కాబట్టి 4 10ల 40, 3 100ల స్థానంలో ఉంది కాబట్టి 3 × 100 300, 2 వేల స్థానంలో ఉంది కాబట్టి 2 × 1000 2000. ఇలా ఒక దశాంశమానంలో ఉన్న అంకెను మనం విస్తరించి రాయటం ఉంటుంది. అలాగే విస్తరణలో ఉన్నటువంటి పదాన్ని సూక్ష్మ రూపంలో రాయడం కూడా ఉంటుంది. మనం సంఖ్యామానాల గురించి చూసుకునేటప్పుడు మొట్టమొదటిగా మనకు సహజ సంఖ్యల సమితి అని చెప్తాం. ఈ సహజ సంఖ్యల సమితిని గణన సంఖ్యలను కూడా అంటారు. అంటే మనం వస్తువులను లెక్కించడానికి ఉపయోగించేటువంటి సంఖ్యలు కాబట్టి వీటిని సహజ సంఖ్యలు అనేటువంటి అనడం జరుగుతుంది. అయితే ఈ సహజ సంఖ్యల్ని 1 నుంచి ప్రారంభమవుతాయి. 1 2 3 4 5 అంటూ సహజ సంఖ్యలు ఉంటాయి. అయితే 1 2 3 4 అనే ఈ సంఖ్యలకు లేదా అంకెలకు గుర్తింపు లేదు. ఒక వస్తువు, 1 యాపిల్, 2 ఆరెంజ్, 3 పెన్నులు, 4 పెన్సిళ్ళు అని చెప్తేనే ఆ అంకెకు విలువ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది, గణిత అర్థం ఉంటుంది. లేకపోతే కేవలం వాటిని ఉపయోగించడానికి సాధ్యం కాదు. ఇది సహజ సంఖ్యలు. సహజ సంఖ్యల్ని ఇంగ్లీష్లో న్యాచురల్ నెంబర్స్ అంటారు కాబట్టి మనం సహజ సంఖ్యా సమితిని n అనే అక్షరంతో సూచిస్తాం. సో n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 అండ్ సో అని చెప్తాం. సహజ సంఖ్యల సమితి ఒక అపరిమిత సమితిగా కూడా మనం పరిగణించాలి. ఎందుకంటే మీరు సిలబస్లో చెప్పేటట్టు ఈ గణిత భావనల్ని పై తరగతుల్లో నేర్చుకోవడానికి ఉన్న ఎక్స్టెన్షన్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందులో సహజ సంఖ్యల సమితిలో అతి చిన్న సంఖ్య 1, పెద్ద సంఖ్య అంటే చెప్పలేము. అలాగే ఎప్పుడైతే 1 2 3 4 5 అని వచ్చాయో ఏదైనా నా వద్ద వస్తువు లేదు లేదా నా దగ్గర ఉన్నటువంటి సొమ్ము ఏమీ లేదు, నథింగ్ అని చెప్పటానికి మనం శూన్యాన్ని వాడతాం. ఈ శూన్యాన్ని 0తో సూచిస్తాం. కాబట్టి ఈ 0 ఎప్పుడైతే ఈ సంఖ్యలకు సహజ సంఖ్యలకు చేర్చబడుతుందో దానికి పరిపూర్ణత్వం వచ్చింది. కాబట్టి వాటిని పూర్ణ సంఖ్యలు అంటే మనకి పూర్ణాంకాలు అంటారు. ఈ పూర్ణాంకాలని ఇంగ్లీష్లో హోల్ నెంబర్స్ అంటారు కాబట్టి వీటిని W అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. సో W ఈజ్ ఈక్వల్ టు మనం చెప్పేటువంటి 0 1 2 3 4 5 అని చెప్పచ్చు. అంటే 0 జత చేయబడినటువంటి సహజ సంఖ్యల సమితిని మనం పూర్ణాంకాల సమితి అనేటువంటిది చెప్పడం జరిగింది. ఈ పూర్ణాంకాలు కొన్ని సందర్భాల్లో ఈ పూర్ణాంకాలు సహజ సంఖ్యలను ఉపయోగించి అన్ని వస్తువులను లెక్క పెట్టగలమంటే కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. ఉదాహరణకి మీరు ఒక లిఫ్ట్లో ప్రయాణం చేయాలనుకున్నారు, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారు, ఆ షాపింగ్ మాల్లో కొన్ని వస్తువులను కొనాలనుకుంటున్నారు. ఓ పెద్ద షాపింగ్ మాల్ కాబట్టి వచ్చేటువంటి వ్యక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారని భావించాలి. అప్పుడు మనకి ఆ లిఫ్ట్లో మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే G అని రాసి ఉంటుంది, దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు. దాని పైన 1 2 3 4 అనేటువంటి 4 ఫ్లోర్లు ఉంటే అలా రాస్తారు. ఈ వచ్చిన వాళ్ళు ఈ కొనుగోలుదారులు తమ వాహనాలని పార్కింగ్ చేసుకోవడానికి సెల్లార్ పార్కింగ్గా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం.
ఇది భూమి క్రింద ఉంటుంది, సెల్లార్లో ఉంటుంది. కాబట్టి అందులో కూడా 1 లేదా 2 లేదా 3 ఫ్లోర్స్ అని నిర్మిస్తారు. కాబట్టి వాటిని ఎలా సూచించాలి? గ్రౌండ్కు పైనున్న వాటిని 1 2 3 4 అనేటువంటి చెప్పడం జరిగింది. మరి గ్రౌండ్కి క్రింద ఉన్నటువంటి సెల్లార్లో ఉన్నటువంటి ఈ ఫ్లోర్స్ని ఏ విధంగా సూచించాలి అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఖ్య కావాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో వాటిని -1, -2, -3 అనేటువంటిది సూచించడం జరిగింది. అంటే గ్రౌండ్ని మనం ఒక బేస్గా తీసుకుంటే, భూమిని ఒక బేస్గా తీసుకుంటే దానికి పైనున్న వాటిని 1 2 3 4 ధన సంఖ్యలుగా మనం సూచిస్తాం. అలాగే భూమికి క్రింద ఉన్నటువంటి ఫ్లోర్స్ని -1, -2, -3 అంట. అంటే ఇక్కడ దిశను చెప్పటానికి మాత్రమే మనం సాధారణంగా ఈ మైనస్ని ప్లస్ని వాడతాం తప్ప సంఖ్యలకు మైనస్ ప్లస్ అనేటువంటివి గుర్తులు ఉండవు అనేటువంటి మీరు భావించాలి. వీటిని మైనస్ అనేటువంటి గుర్తు ఉన్నటువంటి సంఖ్యలని రుణ సంఖ్యలని, ప్లస్ గుర్తు ఉన్నటువంటి వాటిని ధన సంఖ్యలని అంటారు. ఈ రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు, 0 వీటన్నిటినీ కలిపి మనం ఇంటిజర్స్ అంటాం, అంటే పూర్ణ సంఖ్యలు అంటారు. దీన్ని జెడ్ అనేటువంటి అక్షరంతో సూచించడం జరిగింది. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు సో ఆన్ -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్గా చెప్తారు. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి రుణ సంఖ్యలు ఉన్నాయి, అలానే ధన సంఖ్యలు ఉన్నాయి, 0 ఉంది. ఈ రుణ సంఖ్యలు, ధన సంఖ్యలు, 0ని కలిపి మనం పూర్ణ సంఖ్యలు అనేటువంటి అంటారు. ఇలా మనకు సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అనేటువంటి చెప్పబడ్డాయి. అయితే పూర్ణ సంఖ్యల్లో సమితిలో అతి చిన్న సంఖ్య ఏమిటి అంటే చెప్పలేం. పూర్ణ సంఖ్యల సమితిలో అతి పెద్ద సంఖ్య ఏంటి అనేటువంటిది చెప్పలేం. కానీ వీటిపైన మనకు కొన్ని ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. వీటిపైన వచ్చే ప్రశ్నలు ఏంటి అంటే మనకు 3 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య ఎంత? 3 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య ఎంత? 3 అంకెల అతి పెద్ద అంకె ఏంటి? 9. కాబట్టి 3 కూడా 3 9లు అవ్వాలి. అంటే మనకు 9 9 9 999 అనేటువంటిది 3 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య. 3 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య ఏది అని అడుగుతారు. 3 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య ఏది అంటే 1 0 0 అంటే 100. సో మనకి ఇలా 3 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏంటి, 3 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య ఏంటి, అలాగే 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏంటి, 4 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య ఏంటి అనేటువంటి అడిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిపైన దృష్టి పెట్టాలి. ఉదాహరణకి 5 అంకెల సంఖ్యలో అతి పెద్ద సంఖ్య ఏది అన్నారు అంటే మనం 5 9లు రాయాలి, అంటే 99,999. అతి చిన్న సంఖ్య ఏది అని అడిగారు అంటే 1 4 సున్నాలు కావాలి, అంటే 10,000. ఇలా మనం అతి పెద్ద సంఖ్య ఏంటి, అతి చిన్న సంఖ్య ఏంటి అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీటిని మీరు ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. ఓకే, మరి కొన్ని సందర్భాల్లో ఒక వస్తువుని అంటే ఒక పూర్ణ భాగాన్ని మనం కొన్ని భాగాలుగా చేయడం జరిగింది. అంటే మనం ఒక వృత్తం తీసుకున్నాం, దానిని 4 సమాన భాగాలుగా చేసాం. 4 సమాన భాగాలుగా చేస్తే ప్రతి భాగంని మనం ఏ రకంగా సూచించాలి? దాన్ని ఒక 1 3 4 అనేటువంటి సంఖ్యలతో సూచించలేం కదా. ఇది మొత్తం ఒక పూర్ణ భాగం, మొత్తం భాగం అంటే 1. ఆ మొత్తం భాగాన్ని ఎన్ని భాగాలు చేసాం మనం? 4 భాగాలు చేసాం. అంటే ఒక్కొక్క భాగము 1/4గా సూచింపబడుతుంది. ఈ 1/4ని మనం భిన్నము అంటారు. భిన్నము. ఈ భిన్నంలో 2 పదాలు ఉంటాయి. ఒకటి పైన, అంటే ఈ గుర్తుకి పైన ఉన్నటువంటిది దానికి మనము లవము అంటారు. అలాగే ఆ రేఖకు క్రింద ఉన్నటువంటి దాన్ని హారము అంటారు. సో భిన్నము అనగానే 2 భాగాలు ఉంటాయని చెప్పదు. ఒక దాన్ని లవము అంటారు, ఇంకో దాన్ని హారము అనేటువంటి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ లవహారాల మధ్య సంబంధాన్ని బట్టి మరలా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ లవము హారము కంటే ఎక్కువ ఉంది అనుకోండి, దాన్ని అపక్రమ భిన్నము అంటారు. లవము హారము కంటే తక్కువ ఉంది అనుకోండి, దాన్ని క్రమ భిన్నము అంటారు. ఇక్కడ 1/4 అని ఉంది. 1/4 అనేటువంటిది దీన్ని మనం క్రమభిన్నము అంటారు. క్రమభిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కంటే తక్కువ ఉంటుంది. అలాగే అపక్రమ భిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలానే వీటితో పాటు ఒక పూర్ణాంకము భిన్నము కలయిక ఉంటుంది. ఉదాహరణకు 1 and 1/4 అన్నారు. 1 and 1/4ని మనం మిశ్రమ భిన్నము అంటారు. అందులో పూర్ణాంకం ఉంది, భిన్నం ఉంది. కాబట్టి వీటిని మనం మిశ్రమ భిన్నము అంటారు. అంటే మనకు క్రమ భిన్నము,
అపక్రమ భిన్నము, మిశ్రమ భిన్నము అంటే ఇలా భిన్నాలు ఉంటాయి. అలాగే మనం కొన్ని సందర్భాల్లో నిష్పత్తులు ఉపయోగిస్తాం. అంటే మొత్తము వాటిని 2 వాటాలు 3 వాటాలుగా వేస్తాం. అంటే 2:3 నిష్పత్తిలో విభజించాము అంటాం. ఈ 2:3 అనగానే యాక్చువల్గా దీని విలువ 2/3 అని అర్థం, కానీ నిష్పత్తిని అంటారు దీన్ని, అంటే భిన్న. అలాగే మనం 1ని 10 భాగాలు చేసాం. ఒక్కొక్క భాగాన్ని మనం 0.1 అంటాం, అంటే 0.1 అంటాం. దీన్ని దశాంశ భిన్నము అంటారు. అంటే మనకు ఇక్కడ భిన్నాన్ని చూశారుగా, వివిధ రకాలుగా ఎక్స్ప్రెస్ చేసాం. నిష్పత్తి రూపంలో చూపించాం, అలాగే భిన్న రూపంలో చూపించాం, అలాగే దశాంశ భిన్న రూపంలో చూపించాం. వీటన్నింటినీ కలిపి మనం అకరణీయ సంఖ్యలు అంటారు. అకరణీయ సంఖ్యలు అంటే p/q రూపంలో రాయగలిగిన లేదా రాయబడినటువంటి సంఖ్యలని, p/q రూపంలో రాయబడినటువంటి సంఖ్యల్ని మనం తీసుకుంటే p/q. ఇక్కడ కండిషన్ ఏంటంటే q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఎందుచేత 0 చేత భాగించటం సాధ్యం కాదు, కాబట్టి q నాట్ ఈక్వల్ టు 0. అలానే pq ఈ గుర్తుని బిలాంగ్స్ టు అంటారు, pq బిలాంగ్స్ టు z. అలానే p, qలు అనేటువంటివి పరస్పర ప్రధానాంకాలు అవ్వాలి. పరస్పర ప్రధానాంకాలు ఇలా ఉంటే ఆ సంఖ్యలని మనము అకరణీయ సంఖ్యలు అంటారు. అంటే p/q రూపంలో రాయబడినటువంటి q నాట్ ఈక్వల్ టు 0, p, q బిలాంగ్స్ టు z. p, qలు పరస్పర ప్రధానాంకాలు. అంటే పరస్పర ప్రధానాంకము అంటే అర్థం అక్కడ pకి qకి ఏ విధమైనటువంటి కారణాంకం అనేటువంటిది ఉండకూడదు, ఒకటి తప్ప. ఒకటంటే అన్నిటికీ కారణాంకం అవుతుంది. కాబట్టి ఇక్కడ పరస్పర ప్రధానాంకము అంటే p, qలు అనేటువంటివి 2 కూడా ప్రధానాంకాలు కావాల్సిన పని లేదు. pq తీసుకున్నాం, ఉదాహరణకు 35, 48 అని 2 అంకెలు తీసుకున్నాం. 35 అనేటువంటిది సంయుక్త సంఖ్య, 48 అనేటువంటి సంయుక్త సంఖ్య. కానీ 35కి 48కి కామన్గా ఏ విధమైనటువంటి కారణాంకాలుగా లేవు, ఉమ్మడిగా కారణాంకాలు లేవు. ఎప్పుడైతే ఉమ్మడిగా కారణాంకాలు లేవో అటువంటి సంఖ్యలని మనం పరస్పర ప్రధానాంకం, అంటే ఒకదాని దృష్ట్యా ఇంకొకటి ప్రధాన సంఖ్య అవుతుంది. కాబట్టి వీటిని పరస్పర ప్రధానాంకాలు అంటారు. ఇలా p/q రూపంలో ఉన్న లేదా p/q రూపంలో రాయబడిన q నాట్ ఈక్వల్ టు 0, p, qలు బిలాంగ్స్ టు z అయ్యేటటువంటి p, qలు పరస్పరము ప్రధానాంకాలు అయ్యేటటువంటి సంఖ్యలని అకరణీయ సంఖ్యలు అంటారు. ఈ అకరణీయ సంఖ్యల దగ్గర జనరల్గా ఒక చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు మరి సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు అకరణీయ సంఖ్యలు అవుతాయా కాదా? ఎందుకంటే మనం పూర్ణం అంటే పూర్తి భాగాన్ని, అంటే పూర్తిదాన్ని, పార్ట్ అందులో కొంత భాగాన్ని, రెండింటినీ కలిపి మనం అకరణీయ సంఖ్యలు అంటారు. కాబట్టి ప్రతి సహజ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణాంకము అకరణీయ సంఖ్య అవుతుంది, ప్రతి పూర్ణ సంఖ్య అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ ప్రతి అకరణీయ సంఖ్య పూర్ణ సంఖ్య కానవసరం లేదు. దీనిపైన ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, అలానే ఈ పూర్ణాంకాలు అయిన మనం ఎప్పుడైతే పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు నేర్చుకుంటున్నామో దానికి మనం వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు కట్టడం జరుగుతుంటుంది. ఉదాహరణకి మనం √2 అనేటువంటి ఒక సంఖ్య తీసుకున్నాం. అంటే 2 యొక్క వర్గాన్ని మనం కట్టాలి, వర్గమూలాన్ని కట్టాలి. 2 యొక్క వర్గమూలాన్ని కట్టలేము. వాస్తవానికి దీని విలువ సుమారుగా 1.414 అండ్ సో ఆన్గా ఉంటుంది. ఇటువంటి సంఖ్యల్ని మనం ఏం చేస్తామంటే మనం కరణీయ సంఖ్యలు అంటారు. అంటే ఇక్కడ మనకు దశాంశ భిన్నాల గురించి వస్తుంది, వీటన్నిటిని క్లారిటీగా నేర్చుకుందాం వీటిపైన. సో దశాంశ భిన్నాల్లో కొన్ని దశాంశ భిన్నాలు రికరింగ్ అవుతాయి, ఆవృతం అవుతూ ఉంటాయి. కొన్ని దశాంశ భిన్నాలు ఆవృతం కావు. ఇక్కడ మనం తీసుకుంటూ 1.414 ఇందులో ఏ సంఖ్యలు కూడా రిపీట్ కావు. అలానే అంతము కాదు, అంతము కాని ఆవర్తన దశాంశ భిన్నాన్ని మనం కరణీయ సంఖ్య అంటారు. అంతముండదు, సంఖ్యలు ఒక నిర్దిష్ట క్రమంలో ఆవర్తనం కావు. ఎప్పుడైతే నిర్దిష్ట క్రమంలో ఆవర్తనం కావో అటువంటి సంఖ్యలను మనం కరణీయ సంఖ్యలు అంటారు. ఈ కరణీయ సంఖ్యల్ని మనం జనరల్గా Q' అనేటువంటి దాంతో సూచిస్తాం, ఎందుకంటే అకరణీయ సంఖ్యల్ని Q అనేటువంటి అక్షరంతో సూచిస్తాం కాబట్టి. అయితే ఈ కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు అనేటువంటి 2 వియుక్త సమితులుగా మీరు గుర్తించాలి.
అంటే మనం ఈ రెండు సమితులుగా గుర్తిస్తే ఏ కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్య కాదు, ఏ అకరణీయ సంఖ్య కరణీయ సంఖ్య లేదు. అంటే ఈ రెండింటి మధ్య ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఈ రెండింటిని వియుక్త సమితులుగా మనం గుర్తించవలసి ఉంటుంది. ఈ కరణీయ సంఖ్యల్ని అకరణీయ సంఖ్యని రెండింటిని కలిపి మనం వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్ అంటారు. రియల్ నెంబర్స్ అంటే వాస్తవ సంఖ్యలు. ఇందులో మొదటి అక్షరం ఏంటి? ఆర్. రియల్ నెంబర్స్ కాబట్టి సింపుల్గా మనం ఈ వాస్తవ సంఖ్యలని ఆర్ అనేటువంటి అక్షరంతో సూచించడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం వర్గమూలాలు కట్టవలసి వచ్చేటప్పుడు రుణ సంఖ్యలకు వర్గమూలాలు కట్టవలసి వచ్చింది అనుకోండి. ఉదాహరణకు √-4 విలువ కట్టాలి, సందర్భమో వచ్చింది అనుకుందాం. √-4 వచ్చింది. ఆ సందర్భంలో దాని యొక్క వర్గమూలం -4 యొక్క వర్గమూలం వీటిని కట్టలేం. వీటిని మనం కల్పిత సంఖ్యలు ఇమాజినరీ నెంబర్స్ అంటారు. √-1 = iగా సూచిస్తాం. అంటే √-4ని √-1 × √4గా రాయడం జరుగుతుంది. √-1 అంటే మీకు తెలుసు i అని అర్థం, √4 అంటే 2 కాబట్టి దీని విలువ 2i అవుతుంది. ఇలా మనం చెప్పేటటువంటి సంఖ్యలని కల్పిత సంఖ్యలు ఇమాజినరీ నెంబర్స్ అంటారు కాబట్టి i అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఓకే, కొన్ని సందర్భాల్లో ఇంటిజర్స్ని కూడా i అనేటువంటి నొటేషన్ వాడుతున్నారు, కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. తర్వాత వచ్చినటువంటిది ఈ రియల్ నెంబర్స్ని ఇమాజినరీ నెంబర్స్ని మొత్తాన్ని కలిపి మనం ఏమిటంటే వాస్తవ సంఖ్యల్ని కల్పిత సంఖ్యల్ని కలిపి సంకీర్ణ సంఖ్యలు అంటారు. అంటే కొంత పేర్లోనే ఉంది సంకీర్ణ సంఖ్యలు అంటే కలిపి రాయబడినటువంటి సంఖ్యలు. ఇవి సాధారణంగా సంకీర్ణ సంఖ్యలు a+bi రూపంలో ఉంటాయి. ఇందులో a, b అనేటువంటివి మనకు వాస్తవ సంఖ్యలు, i అనేటువంటి దాన్ని కల్పిత సంఖ్య. అంటే ఉదాహరణకి 2 + 3i. ఇలా మనకు 8 రకాలైనటువంటి సంఖ్యా సమితులు ఉన్నాయి. మొదటిది మనం చూస్తే సహజ సంఖ్యా సమితి, దీన్ని n అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. రెండవది పూర్ణాంక సమితి, దీన్ని w అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. మూడవది పూర్ణ సంఖ్యల సమితి, దీన్ని z అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. నాలుగవది అకరణీయ సంఖ్యా సమితి, q అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఐదవది కరణీయ సంఖ్యా సమితి, దీన్ని q' అనే అక్షరంతో సూచిస్తారు. ఆరవది వాస్తవ సంఖ్యా సమితి, దీన్ని r అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఏడవది ఇమాజినరీ నెంబర్స్ కల్పిత సంఖ్యా సమితి, దీన్ని i అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. ఎనిమిదవది సంకీర్ణ సంఖ్యా సమితి, దీన్ని c అనేటువంటి అక్షరంతో సూచిస్తారు. వీటిపైన ఈ 8 సంఖ్యా సమితులపైన అవగాహన అనేటువంటి చాలా అవసరం. దీనిపైన మీ అందరికీ మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది పెద్ద కష్టం కాదు, ఈజీగా చేస్తారు. కేవలం గణితం ప్రధాన ఆప్షన్గా లేకున్న వాళ్ళకి మాత్రం కాస్త దీనిపైన ఉంటుంది. ఇందులో మనకు చాలా రకాలైనటువంటి అప్లికేషన్ క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిపైన ఎటువంటి ప్రశ్నలు వస్తాయనేటువంటి దాన్ని ముందుగా మనం చూద్దాం. మీ అందరికీ 1/20 + 1/30 + 1/42 + 1/56 ఓకే ప్లస్ 1/72 విలువ ఎంత? ఇది ప్రశ్న. 1/20 + 1/30 + 1/42 + 1/56 + 1/72 విలువ ఎంత? జనరల్గా మీరు చేసే పని వీటిని కసాగు కట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా, కసాగు చేయకూడదు. మరి ఎలా చేస్తారు? 20 అనగానే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్లో కాస్త లాజిక్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా వాటిని పరిశీలించవలసి ఉంటుంది. 20 దీన్ని 4 5 20, 30 తీసుకున్నారు, 5 6 30, 42 6 7 42, 56 7 8 56, 72 8 9 72. అంటే 1/20ని మనం ఎలా రాయొచ్చు? 1/4 × 5 కదా. ఈ 1/4 × 5ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే 1/4 - 1/5గా రాయొచ్చు. ఎందుచేత దీని ఎల్సిఎం ఏమో చదువుతుంది చెప్పండి? 4 × 5. న్యూమరేటర్ ఏమవుతుంది? 5 - 4 1. అర్థమైందా? ఇది మీరు అర్థం చేసుకోగలిగితే మిగతా వాటన్నిటిని ఈజీగా చేయొచ్చు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. 1/20 ఉంది, దాన్ని ఎలా రాయొచ్చు? 1/4 - 1/5. 1/13 ఎలా రాయొచ్చు? 1/5 - 1/6. 1/42 ఎలా రాయొచ్చు? 1/6 - 1/7.
ఓకే 1/56ని ఎలా రాయొచ్చు 1/7 మైనస్ 1/8. 1/72ని ఎలా రాయొచ్చు 1/8 మైనస్ 1/9. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటి చివరి అంకెలు ఉండిపోతాయి, మిగతావన్నీ క్యాన్సిల్ అవుతాయి. -1/5 ప్లస్ 1/5, -1/6 ప్లస్ 1/6, -1/7 ప్లస్ 1/7, -1/8 ప్లస్ 1/8. చివరగా మిగిలినది మనకు 1/4 1/9 మిగిలింది. ఈ 1/4 మైనస్ 1/9 ఇది వేశారు. 4 9s 36. అంటే మనకేమొచ్చింది 9 మైనస్ 4. 9 మైనస్ 4 అంటే మనకు అర్థం 5. 5/36 అంటే ఆన్సర్ 5/36 కానీ మనం గుర్తించాలి. సో మనకు మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినటువంటి ప్రశ్నలు వేరు, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అంటే టీఆర్టీ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు కాస్త భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేటువంటి మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశము చాలా ఉంది. చూసారా, కలపడం, భిన్నాల్ని కలపడం అనగానే మీరు ఏం చేస్తారు, కసాగు గసాబాలను కట్టేసి సులభంగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాస్తవానికి అది కాదు. ఓకే, సో మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఇప్పుడు మీకు ఉదాహరణకి 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ అండ్ సో ఆన్ ఎంతవరకు ఇచ్చారు, 99 స్క్వేర్ వరకు ఇచ్చారు అనుకుందాం. వీటి విలువ కట్టండి. ఈ ప్రశ్నని మీరు ఎగ్జామ్లో జస్ట్ 30 సెకండ్లో చేయగలగాలి. అంటే ప్రశ్నను 30 సెకండ్లో చేయాలంటే చదవటానికి మీకు సుమారుగా ఒక 12 సెకండ్లు పడుతుంది. చదవటానికే 12 సెకండ్లు పడుతుంది. బబుల్ చేయడానికి అంటే బబులింగ్ చేయడానికి 8 సెకండ్లు పడుతుంది. అంటే ఆన్సర్ బబుల్ చేయడానికి 12 సెకండ్లు 8 సెకండ్లు 20 సెకండ్లు. అంటే మీకు ఇవ్వబడినటువంటి అంశం టైం ఎంత, ఓన్లీ 10 సెకండ్లు. 10 సెకండ్ల సమయంలోనే మీరు ఈ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అంటే మీరు చాలా ఫాస్ట్గా చేయాలి. ఇది 10 సెకండ్లో చేయాలంటే మీరు 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అలా కట్టుకుంటూ పోతే సుమారు ఉన్నటువంటి ఈ 3 అవర్స్ ఆ టైం సరిపోతుంది కదా. అంటే దీనిలో ఒక రకమైన అప్లికేషన్ ఉంది అని మీరు గుర్తించాలి. ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ ఎలా ఉంది కదా. ఇప్పుడు మీరు అంటే మనకు 99 అనేటువంటి తీసుకున్నారు. ఈ 99 తీసుకునేటప్పుడు 99 అనేటువంటి దాన్ని 2 చేత భాగిస్తే శేషం 1 వస్తుంది. కాబట్టి దీన్ని బేసి సంఖ్య అంటారు. ఇప్పుడు 1ని ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోజ్ చేసాం, ఇక్కడ 1ని తీసేసాం. తీస్తే మిగతా మనకి వస్తే 98 ఉంటాయి. 98 అనేది సరి సంఖ్య. కాబట్టి ఈ సరి సంఖ్యని మనం గ్రూపులుగా వివరించవచ్చు. దాన్నే గ్రూపులుగా చేస్తున్నాం. అంటే 1 స్క్వేర్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్ని తీసుకున్నాం కదా, పక్కన పెట్టాం. మిగతా తీసుకుందాం. దీన్ని ఎలా రాయొచ్చు, 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్గా రాద్దాం. అంతేనా. తర్వాత 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్గా రాద్దాం. అలా రాసుకుంటూ పోతే చివరకు మనకేమొస్తుంది, 99 స్క్వేర్ మైనస్ 98 స్క్వేర్ వస్తుంది. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కదా. ఓకే, అంటే 1 స్క్వేర్ 1 స్క్వేర్ అని రాద్దాం ప్రస్తుతానికి. 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ అనేటువంటి ఏ రూపంలో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క కారణాంకాలు ఏమిటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్. అంటే మీరు 3 + 2 ఇంటూ 3 - 2గా రాయొచ్చు. అంతేనా. 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్ని కూడా అదే విధంగా రాయొచ్చు. 5 + 4 ఇంటూ 5 - 4. ఓకే, అండ్ సో ఆన్ ఎంతవరకు రాస్తున్నారు, 99 స్క్వేర్ మైనస్ 99, 99 + 98 ఇంటూ 99 - 98. ఓకే, 1 స్క్వేర్ 1, 3 - 2 అంటే 1, 5 - 4 అంటే 1 కదా. 3 + 2 అలాగే 5 + 4. ఓకే, 5 - 4 1 కాబట్టి అలా వెళ్తూ చివరికి ఏమొస్తుంది, 99 + 98. సో 1 + 2 + 3 + 5 + 4 + 5 + so on up to 98 + 99. అంతేనా. అంటే 1 నుంచి 99 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యల మొత్తము. కాబట్టి దీని ఆన్సర్ ఎంత అవుతుంది, మనం మీ అందరికీ తెలుసు. n సహజ సంఖ్యల మొత్తం యొక్క సూత్రము, దాన్ని సింపుల్గా మనం సిగ్మా n అంటాం. దీని విలువ n × n + 1/2. ఇక్కడ n విలువ ఎంత, మనం 99 అంకెలు తీసుకున్నాం. అంటే 99 × 99 + 1
2 అంటే 99 ఇంటూ 99 ప్లస్ 1 అంటే 100/2 క్లియర్. సో అంటే మనకేమొస్తుంది 2 1s 250s కరెక్ట్. కాబట్టి మనకు 4950 వస్తుంది. అంటే 4950 అని మనం క్లారిటీగా ఈ సమాధానం చెప్పవచ్చు. చూసారా? అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే చూస్తున్నటువంటిది మీరు 4950 అనేటువంటి కలపడానికి చాలా కష్టపడతారు. కానీ n ఇంటూ n+1/2 అనేటువంటి దాన్ని మీరు చేస్తే మీకు ఈజీగా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి అంశం మీరు గ్రహించాలి. క్లియర్? ఓకే. ఈ విధంగా మనకు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్నను మనం జాగ్రత్తగా చూద్దాం. ఉదాహరణకి మనం వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1 - 1/2 ఇంటూ 1 - 1/3 టు 1 - 1/4 అండ్ సో ఆన్. ఎంతవరకు ఇచ్చారు? ఇది 2018లో మీరు పరీక్ష రాస్తున్నారు కదా, కాబట్టి 1 - 1/2018 అన్నది ఇచ్చారు. ఈ లెక్క చేయాలి. చూడగానే మీకు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇంత అన్నిటినీ సూక్ష్మీకరించాలంటే అంటే 2018 పదాలు ఉన్నాయి, వీటిని సూక్ష్మీకరించాలంటే చాలా కష్టం. ఎలా ఆన్సర్ చేయాలి అంతేనా? కాస్త చూస్తే 1 - 1/2 అంటే 1/2, 1 - 1/3 అంటే 2/3, 1 - 1/4 అంటే 3/4, 1 - 1 అలా వెళ్తూ ఉన్నారనుకోండి. చివరికి మనకేమొస్తుంది 1 - 1/2 అంటే 2008 - 1 2017/2008. మీరు ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిలో ఈ 2 గెట్ క్యాన్సిల్, ఈ 3 గెట్ క్యాన్సిల్, 4 కూడా క్యాన్సిల్ అవుతుంది తర్వాత పదంతో. ఈ 2018 అంటే దీనికి ముందు మనకి 2018 ఉంటుంది, కానీ దీనికి ముందు పదం చెప్పగలుగుతారా? దీని ముందు పదం 2016/2017 అవుతుంది అంతేనా? ఈ 2017 ఈ 2017 క్యాన్సిల్ అవుతుంది. మనకు మిగిలిన పదాలు ఏం మిగిలాయి? హారములో 2018, లవములో 1గా మిగిలింది. అంటే 1/2018 ఆన్సర్. చివరి పదం 2017 అనుకోండి, ఆన్సర్ 1/2017. కాబట్టి ఇటువంటి సందర్భంలో మీరు దీన్ని ఎలా జనరలైజ్ చేయొచ్చు అంటే 1 - 1/2 of 1 - 1/3 of 1 - 1/4 అండ్ సో ఆన్ అప్ టు 1 - 1/n అని వచ్చింది అనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? 1/n. దట్స్ ఇట్. కొన్ని సూత్రాలను కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా టైం సేవ్ అవుతుంది. ఇదే ప్రశ్నని వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రశ్నని 1 - 1 బదులు 1 + 1/2 of 1 + 1/3 of 1 + 1/4 అప్ టు 1 + 1/2018 ఇచ్చారు. దీని ఆన్సర్ ఏంటి? ఇది చూస్తే 1 + 1/2 అనేటువంటిది 3/2 అవుతుంది అంతేనా? 1 + 1/3 4/3 అవుతుంది. 1 + 1/4 5/4 అవుతుంది. అలా వెళ్తూ చివరికి 2019/2018 అవుతుంది. ఇక్కడ క్యాన్సిలేషన్ ప్రాసెస్ చూడండి. ఈ 3 గెట్ క్యాన్సిల్ అంటే మనకు లెఫ్ట్ టు రైట్ క్యాన్సిల్ అవుతుంది. 4 to 4 క్యాన్సిల్, 5 to నెక్స్ట్ 5 క్యాన్సిల్. ఈవెన్ 2018 కూడా ముందు పదంతో క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏం మిగులుతాయి? లవములో 2019 మిగులుతుంది, హారములో 2 మిగులుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ని మనం జనరలైజ్ చేయొచ్చు. ఎలా? 1 + 1/2 of 1 + 1/3 of 1 + 1/4 అండ్ సో ఆన్ అప్ టు 1 + 1/2n అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుంది? n + 1/2 అవుతుంది. చూసారా? ఇలా మనం ఆన్సర్ని చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇదే ప్రశ్నని మరొక రకంగా కూడా ఇవ్వచ్చు. ఎలా అంటే 1² - 2². దీన్నే చూద్దాం. ఈ ప్రశ్నని ఇంకో రకంగా కూడా ఇచ్చే ఛాన్స్. ఎలా అంటే 1 - 1/2² of 1 - 1/3² of 1 - 1/4² and so on up to 1 - 1/2018². వాట్ ఈస్ ఇట్స్ వాల్యూ అంటారు. ఇక్కడ మనం విలువ ఇచ్చినప్పుడు మరి ఎలా చేస్తారు? దీన్ని ముందుగా ఫ్యాక్టరైజ్ చేయాలి. అంటే 1 - 1/2 of 1 + 1/2 అలాగే 1 - 1/3 of 1 + 1/3 అలాగే 1 - 1/4 of 1 + 1/4 ఇలా రాసుకుంటూ చివరిగా మనకు 1 - 1/2018 of 1 + 1/2018గా రాయాలి అంతేనా? వీటిని మనం 2 గ్రూపులుగా విభజిద్దాం.
అది ఎలా 1 మైనస్ 1/2 ఒక 1 మైనస్ 1/3 సో ఆన్ ఎంతవరకు 1 మైనస్ 1/2 2018 ఒక గ్రూప్. అలానే రెండవ దాన్ని 1 ప్లస్ 1/2 ఆఫ్ 1 ప్లస్ 1/3 అండ్ సో ఆన్ 1 ప్లస్ 1/2 2018 రెండవ గ్రూప్ చేశారు. ఫస్ట్ దాన్ని మనం సింప్లిఫై చేస్తే ఎంత ఆన్సర్ వచ్చింది 1/2018 వచ్చింది. సెకండ్ సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 2019/2 వచ్చింది. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 2090/4036. దిస్ ఇస్ ద ఆన్సర్. దీన్నే మనం సూత్ర రూపంలో చెప్పాలనుకోండి. సూత్ర రూపంలో చెప్పాలంటే అప్పుడు ఏం చేస్తాం 1 మైనస్ 1/2 స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ 1/3 స్క్వేర్ ఆఫ్ 1 మైనస్ 1/4 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 1 మైనస్ 1/n స్క్వేర్ అన్నాం అనుకోండి. అప్పుడు మీరు సింపుల్గా ఆన్సర్ ఎలా వేస్తారు n ప్లస్ 1/2n. గణిత శాస్త్రానికి మనకు ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వాటిని సామాన్యీకరణం చేసి అంటే జనరలైజ్ చేసి ఫార్ములాస్ని తయారు చేయొచ్చు. ఫార్ములాస్ పైన మంచి పట్టు ఉందంటే మీరు మ్యాథమెటిక్స్ని చాలా సులభంగా చేసి మంచి మార్క్స్ స్కోర్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. మేము ఇప్పుడు జనరల్గా మేము చేస్తే ఈ ఆన్సర్ని ఇంత ప్రయత్నం చేయం, చూడగానే దాని ఆన్సర్ని వేసే ప్రయత్నం చేస్తాం. అంటే మీ ఎవరైతే ఇట్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది చాలా అవసరం. దానికోసం ఒక లెక్క చూడండి. 999 అంటే 999 ఇంటూ ఏబిసి ఇది ఒక 3 అంకెల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు డిఈఎఫ్ 132 ఇది 6 అంకెల సంఖ్య వచ్చింది. 999 3 అంకెల సంఖ్య తీసుకున్నారు, ఏబిసి మరో 3 అంకెల సంఖ్యను గుణించారు, గుణిస్తే మనకు డిఈఎఫ్ 132 6 అంకెల సంఖ్య వచ్చింది. అలా అయితే ఏబిసిడిఈఎఫ్ విలువలు ఎంత అని అడిగారు. ఇది ఎలా చేయాలి? సో మనకి ఏబిసి తెలియదు, డిఈఎఫ్ కూడా తెలియదు, కానీ చివరికి మనం ఆన్సర్ మాత్రం కావాలి. ఇది న్యూమరికల్ వాల్యూలు. జనరల్గా 9 చేత గుణకారం చేయాలంటే మనం చేసే పని ఏంటి 9కి బదులు 10-1 రాస్తాం, అంతేనా? అలాగే 99తో మల్టిప్లై చేయాలనుకోండి 99తో చేయకున్నా మనం 100తో మల్టిప్లై చేస్తాం. కాబట్టి 999ని మనం మల్టిప్లై చేయాలంటే మనం దాన్ని ఎలా రాసుకోవాలి 1000 అంటే 1000 మైనస్ 1 ఇంటూ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ 132 అని రాస్తాం, అంతేనా? సో 1000 మైనస్ 1 ఇంటూ ఏబిసి ఈక్వల్ టు డిఎఫ్ 132 అన్నాం. అంటే 1000 ఇంటూ ఏబిసి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 1000 ఎంత అవుతుంది 2000, 23 ఇంటూ 1000 ఎంత అవుతుంది 23000, 234 ఇంటూ 1000 ఎంత అవుతుంది 234,000, అంతేనా? కాబట్టి ఏబిసి ఇంటూ 1000 ఎంత అవుతుంది ఏబిసి వేలు. ఏబిసి వేలు అంటే ఏబిసి ఫాలోడ్ బై 3 zeros, అంతే కదా? అలానే మైనస్ 1 ఇంటూ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు డిఎఫ్ 132. ఈ తీసివేతని నేను ఒక నిలువుగా రాస్తున్నా. మొదట ఏమొచ్చింది మనకు ఏబిసి 1000, అంతేనా? తర్వాత వచ్చింది ఏబిసి, తీసివేస్తే ఏమొచ్చింది మనకు డిఈఎఫ్ 132, కరెక్టేనా? ఓకే, మనకు ఇది ఒక 6 అంకెల సంఖ్య. ఇప్పుడు 0 ఉంది, 0లో సి తీయాలి అంటే జనరల్గా మనం కొంత అప్పు తెచ్చుకుంటాం. కాబట్టి ఇది ఎంత అవుతుంది 10 అవుతుంది. 10లో సి పోతే ఎంత వచ్చింది 2, అంటే మనం 10లో సి తీస్తే 2 వచ్చింది, అంటే 10లో ఎంత తీస్తే మనకు 2 వస్తుంది 8 తీస్తే కదా. కాబట్టి సి వాల్యూ ఎంత 8. ఒకటి అప్పు వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఎంత ఉంటుంది ఇంకా 9 ఉంటుంది. 9లో బి తీసేయాలి, తీస్తే 3 వచ్చింది. అంటే 9లో ఎంత వాల్యూ తీస్తే మనకు 3 వస్తుంది అంటే 6, అంతేనా? కాబట్టి మన అక్కడ బి వాల్యూ ఎంత అవుతుంది 6. అలాగే ఇక్కడ 9 ఉంటుంది, 9లో ఏ పోవాలి, 9లో ఏ పోతే 1 వచ్చింది. 9లో ఏ సంఖ్య తీస్తే మనకు 1 వస్తుంది 8 తీయాలి, అంతే కదా? కాబట్టి ఏ విలువ ఎంత అయింది 8. ఇప్పుడు భాగాహారం రాస్తున్నాం 8 6 8 1000 868 తీసేసారు. 2 3 1 ఒకటి అప్పు వెళ్ళింది కాబట్టి 7 8 6 అంటే 8 6 7 132 అయింది. కాబట్టి డి విలువ ఎంత 8, ఈ విలువ ఎంత 6, ఎఫ్ విలువ ఎంత 7. అంటే ఏబిసిడిఎఫ్ వాల్యూస్ ఎంత అవుతాయి? ఏ విలువ 8, బి విలువ 6, సి విలువ 8, డి విలువ 8, ఈ విలువ 6, డి విలువ ఎఫ్. దట్స్ ఇట్. చూసారు? అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అంకెలని లోపించి కూడా లెక్క ఇవ్వబడుతుంది.
అప్పుడు కూడా మీరు లెక్క చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మరొక లెక్కను చూద్దాం. YE into ME is equal to triple T. అయితే Y ప్లస్ E ప్లస్ M ప్లస్ T విలువను కనుక్కోండి అంటే YE అనేది 2 అంకెల సంఖ్య, ME అనేది 2 అంకెల సంఖ్య. ఈ 2 అంకెల సంఖ్యను మరో 2 అంకెల సంఖ్యతో గుణిస్తే మనకు 3 అంకెల సంఖ్య వచ్చింది. అప్పుడు మనం YE MT అనేటువంటి వాటి మొత్తాన్ని కనుక్కోవాలి. చూసారా, అంటే ఇంతకు ముందు లెక్కలో మీకు కొన్ని అంకెలు ఇవ్వబడ్డాయి, కొన్ని సంకేతాలు అక్షరాలు ఇవ్వబడ్డాయి. ఈసారి పూర్తిగా అక్షరాలే ఇచ్చాం, అంకెలు లేవు, కానీ సమాధానం అంకెల్లో రావాలి. అంటే ఇక్కడ వీటికి చాలా అప్లికేషన్ నాలెడ్జ్ కావాలి. ముందు ట్రిపుల్ T తీసుకుందాం. అంటే అది 3 అంకెల సంఖ్య, అందులో అంకెలన్నీ సమానం. ఎన్ని అవకాశాలు ఉంటాయి? మేబీ 111, మేబీ 222, మేబీ 333, మేబీ 444. అంటే 111 కానీ, 222 కానీ, 333 కానీ, 444 కానీ, 555 కానీ, 666 కానీ, 777 కానీ, 888 కానీ, 999 కానీ కావాలి. 9 పాసిబిలిటీస్ ఉన్నాయి, అంతేనా? మరి 111 ఎలా రాసుకోవచ్చు? 1 ఇంటూ 111. 222 ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 111. 333 ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ 111. 444 ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 111. అలాగే 666ని 6 ఇంటూ 111. 999 9 ఇంటూ 111. మరి ట్రిపుల్ టీని ఎలా రాసుకోవచ్చు? T ఇంటూ 111, అంతేనా కదా? సో T ఇంటూ ఇప్పుడు 111 అంటే 1 + 1 + 1. ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 3 చేత భాగింపబడితే ఆ సంఖ్య 3 చేత భాగింపబడుతుంది. ఈ విషయం మీకు తెలుసు. సో T ఇంటూ 111 అనగానే అది 37 3ల 111 అంటే 37 ఇంటూ 3. అంటే మనం ఇప్పుడు Y ఇంటూ ME ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 37 ఇంటూ 3 వచ్చింది. అందులో 37 అనేది 2 అంకెల సంఖ్య, T ఇంటూ 3 అనేది కూడా 2 అంకెల సంఖ్య అవ్వాలి. అప్పుడే ఆ 2 లబ్ధము ట్రిపుల్ T అవుతుంది. దీన్ని బట్టి మీరు ఒక అంచనాకు రావచ్చు. YE కానీ ME కానీ 37 కావాలి, అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ YEని 37 అనుకున్నారు. అప్పుడు ME ఎంత అవుతుంది? ఇది 3 యొక్క గుణిజం కావాలి. 3 యొక్క గుణిజం అవుతూ 7 చే అంటే మనం చివరి అంకె 7 అవ్వాలి. అంటే 17 కానీ, 27 కానీ, 37 కానీ, 47 కానీ అలా వస్తూ 97 వరకు కావచ్చు. ముందు 17ని చూద్దాం. 17 3 యొక్క గుణిజం కాదు. 27ని చూద్దాం. 27ని చూసుకుంటే 37 27 999. అంటే దీన్ని మీరు ఇప్పుడు సరిగ్గా పోలిస్తే ఇప్పుడు ఎందుకంటే 999 వేరే ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. 3 అంకెల సంఖ్యలో అతిపెద్ద సంఖ్య ఏది అని ఇంతకుముందు చెప్పుకున్నాం, 999. అంటే మనం ఎప్పుడైతే దాని యొక్క గరిష్ట విలువను పొందామో మిగతా వాటిని పరిశీలించవలసిన పనే లేదు. కాబట్టి ఇప్పుడు అంకెలను పోల్చండి. Y విలువ ఎంత అయింది? దీన్ని పోలిస్తే 37 × 27 కదా. Y విలువ 3, E విలువ 7, M విలువ 2, T విలువ 9. అంటే 3 + 7 + 2 + 9 ఎంత అయింది? 10 12 9 21. యాక్చువల్గా ఇటువంటి ప్రశ్నల్ని మనం ఇది ప్లే విత్ నెంబర్ సంఖ్యలతో ఆడుకుందాం అనేటువంటి చాప్టర్లో ఇది ఉదాహరణ సమస్యగా కానీ ఇటువంటి లెక్కలు ఇచ్చాం. కాబట్టి మీకు పరీక్షల్లో కూడా ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి, చూసారా? కాబట్టి ఇలా నెంబర్ సిస్టంలో మనకు కొన్ని అప్లికేషన్స్ క్వశ్చన్స్ వచ్చేటట్టు ఆస్కారం ఉంది. ఇప్పుడు మరి సమితుల గురించి చూసుకున్నాం కదా. ఇప్పుడు వివిధ సంఖ్యల గురించి నేర్చుకుందాం 1 by 1. సో వివిధ సంఖ్యలు అనగానే మనకు వచ్చినటువంటి దాన్ని మొట్టమొదటిగా సంఖ్యలను గురించి నేర్చుకుందాం. కారణాంకము, గుణిజము అనేటువంటి దాన్ని చూసుకుందాం. కారణాంకము, గుణిజం. దేని కారణాంకం అంటారు, దేన్ని గుణిజం అంటారు. కారణాంకం అంటే ఒక సంఖ్యని నిశ్శేషముగా భాగించేటటువంటి సంఖ్యలని కారణాంకాలు అంటారు. ఉదాహరణకి 6 తీసుకున్నారు. 6ని 1 నిశ్శేషంగా భాగిస్తుంది, 2 నిశ్శేషంగా భాగిస్తుంది, 3 నిశ్శేషంగా భాగిస్తుంది, 6 కూడా నిశ్శేషంగా భాగిస్తుంది. కాబట్టి 1 2 3 6ని కారణాంకాలు అంటారు. ఇది కారణాంకం అంటే ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించే సంఖ్యని కారణాంకాలు అంటారు. ఉదాహరణకి మనం ఏదో 35 తీసుకుందాం. ఈ 35 యొక్క కారణాంకాలు రాయండి అంటే
1, 5, 7, 35 ఇవి కారణాంకాలు అవుతాయి. ఇలా కారణం. తర్వాతి పదం గుణిజం. గుణిజము అంటే ఒక సంఖ్యని మరో సంఖ్యచే గుణిస్తే వచ్చేటువంటి ఫలితాన్ని గుణిజం అంటారు. రెండోని మనం అవే మనం ఎక్కాలుగా నేర్చుకుంటున్నాం. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8 అంటాం కదా. అంటే మనకు వచ్చినటువంటి ఫలితాన్ని గుణిజం అంటాం. 2 4 6 8 10 12 14 16 18 20 ఇలా అని 2 యొక్క గుణించారు. 3 6 9 12 15 18 21 24 27 ఇలా చెప్పుకున్నట్టు 3 యొక్క గుణించారు. అంటే మనం 2ని 1 చేత గుణిస్తే 2 వచ్చింది, 2 2 4, 2 3 6, 2 4 8 ఇలా ఒక సంఖ్యని ఆ సంఖ్యచే గుణిస్తే వచ్చేటువంటి ఫలితాన్ని దాన్ని గుణిజం అంటారు. సంఖ్యలు మనం చూసుకుంటే ఇందులో ముందుగా కారణాంకాలు, గుణిజాలు. దీని ఆధారంగా ఇప్పుడు మనం సంఖ్యల్లో ఉన్న రకాలు చూద్దాం. మొదటిది ప్రధాన సంఖ్య. ప్రధాన సంఖ్య దీన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఓకే, ప్రైమ్ నెంబర్ అంటే దీని అర్థం 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలని ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే 1 మరియు అదే సంఖ్యలు ఉండాలి, వాటిని మనం ఏమంటాం? ప్రధాన సంఖ్య, ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఈ ప్రైమ్ నెంబర్స్కి మనం చూస్తే 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 11 ప్రధాన సంఖ్య, 13 ప్రధాన సంఖ్య, ఇవి ప్రధాన సంఖ్యలు. 2కి కారణాంకాలు చెప్పండి. 1 2. 1 నుంచి 100 వరకు కలిగినటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని అని ప్రశ్న వస్తారు. ఇది చాలా గుర్తు. అంటే 25 ప్రధానాంకాలు, వెరీ ఇంపార్టెంట్. 1 నుంచి 100 వరకు గలటువంటి సంఖ్యలలో ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 25 ప్రధాన సంఖ్యలు అని గుర్తుకోవాలి. ఓకే, అయితే ఈ ప్రధాన సంఖ్యల మీద చాలా ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ అనేవి ఉన్నాయి. మొట్టమొదటిగా తీసుకోవాల్సింది ఫెర్మాట్ నెంబర్. ఇది మీ సిలబస్లో కూడా ఉంది. ఫెర్మాట్ నెంబర్. ఈ ఫెర్మాట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. ఫెర్మాట్ సంఖ్య ఎంత అంటున్నారు. 2 to the power of n plus 1. 2 to the power of n plus 1ని ఫెర్మాట్ నెంబర్ అన్నారు. అయితే ఫెర్మాట్ ఏం చెప్పాడంటే 2 to the power of n plus 1 అనేది ఒక ప్రధాన సంఖ్య. చాలా శతాబ్దాలు అసలు యాక్చువల్గా ఫెర్మాట్ నెంబర్ని ప్రధాన సంఖ్యగా జనరల్ ఫార్ములాగా నమ్మారు. కానీ ఆయిలర్ వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? దీన్ని పరిశీలించాడు. ఫర్ n = 1 ఇట్ ఇస్ ట్రూ. కాబట్టి అబ్జర్వ్ చేయండి. n = 1 అయిందనుకో 2 square 4, 4 + 1 5 ప్రధాన సంఖ్య కదా. n = 2 కూడా 2 power 2 4 అంటే 16, 16 + 1 17 చూసారా. ఇలా ఫర్ n = 1, n = 2, n = 3, n = 4లకు కరెక్టే. సో అందరూ కరెక్టే అనుకున్నారు. కానీ తర్వాత సంఖ్యలు పరిశీలించలేదు. ఫర్ n = 5 అయ్యేటప్పుడు అంటే 2 to the power of 5 plus 1 అంటే 2 power 32 plus 1 అనేది 641 చేత భాగింపబడుతుంది అని ఆయిలర్ ప్రూవ్ చేశాడు. అంటే ఈ ఫెర్మాట్ ఏదైతే ఫెర్మాట్ ఇచ్చాడో ప్రధాన సంఖ్య అని అది తప్పు అని నిరూపించబడింది. కాబట్టి ఈ ఫెర్మాట్ సంఖ్యకు చాలా విలువ ఉంది. సో ఫెర్మాట్ నెంబర్ ఏంటి అని అడుగుతారు. 2 to the power of n plus 1 అనేటువంటిని ఫెర్మాట్ నెంబర్ అంటారు. ఈ ఆయిలర్ అనేటువంటి వాడు n = 5 అయ్యేటప్పుడు 2 to the power of 5 plus 1 అనేది 641 చేత భాగింపబడుతుందని నిరూపించారు. కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. వీటిపైన ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది అలాగే కొన్ని వరుస ప్రధాన సంఖ్యల లబ్ధము +1 ప్రధాన సంఖ్యని ఇస్తుంది. కాంటే చూడండి, 2 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 2 × 3 + 1 6 + 1 7 ప్రధాన సంఖ్యనా. 2 3 5 + 1 2 3 6 6 5 30 30 + 1 31 ప్రధాన సంఖ్యనా. ఓకే, 2 3 5 7 2 3 6 6 5 30 37 300 ఓకే 37 210 + 1 అంటే 37 211 ప్రధాన సంఖ్యనా. చూసారా, ఇలా ప్రధాన సంఖ్యని జనరేట్ చేయటానికి మనం చేయవలసిన పని ఏంటంటే కొన్ని వరుస ప్రధాన సంఖ్యల లబ్ధము +1 అనేటువంటి ప్రధాన సంఖ్య అవుతుంది. ఇదొక చాలా ఇంపార్టెంట్ బిట్టు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆస్కారం ఉంది. ఓకే,
మరి ఇప్పుడు మనం ఈ అంశాలని జాగ్రత్తగా చూస్తే, వీటిని మనం జాగ్రత్తగా చూస్తే ఇందులో ఉన్నటువంటి ఇంకొకటి సంయుక్త సంఖ్య. ఇప్పుడు ప్రధాన సంఖ్య అయింది కదా, దానికి వ్యతిరేకం అనమాట ఇది సంయుక్త సంఖ్య, కాంపోజిట్ నెంబర్. సో కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య అంటే రెండు కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యని సంయుక్త సంఖ్య అంటారు. ప్రధాన సంఖ్య అంటే కేవలం రెండు కారణాంకాలు కలిగి ఉంటుంది, ఒకటి మరి అదే సంఖ్య, దాన్ని ప్రధాన. సంయుక్త సంఖ్య అంటే కనీసం ఒకటి మరియు అదే సంఖ్య కాకుండా వేరే సంఖ్య కారణాంకం ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అంటారు. ఉదాహరణకి 4 తీసుకున్నారు, దాని కారణాంకాలు ఏంటి? 1, 2, 4. 1, 4 అనేటువంటి సహజంగా ఉన్నటువంటి కారణాంకాలే. మరి 4, 2 అనేటువంటిది మనం 2 అనేది మరొక, కాబట్టి 4 అనేటువంటి సంయుక్త సంఖ్య అవుతుంది. ఇలా మనము కారణాంకాలను బట్టి రెండు మాత్రమే, అంటే 2 అంటే 2 అంకె కాదు, 2 కారణాంకాలు మాత్రమే కలిగినటువంటి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారు. ఆ 2 కారణాంకాలు ఏంటి? ప్రధాన సంఖ్య అంటే ఆ సంఖ్య మరియు 1, వీటిని ప్రధాన సంఖ్య అంటారు. 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగినటువంటి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. ఇలా సంఖ్యల్ని బేసికల్గా కారణాంకాల సంఖ్యను బట్టి విభజించారు. ఇందులో ఒక ఎగ్జాంప్షన్ ఉంది. 1 సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. 1 సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కూడా కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఓకే, సో మనకు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అయ్యాయి. దీని తర్వాత 2 చేత భాగింపబడ్డాన్ని బట్టి 2 రకాలుగా వర్గీకరణ చేశారు సంఖ్యను. ఒకదాన్ని సరి సంఖ్య అన్నారు, రెండవ దాన్ని బేసి సంఖ్య అన్నారు. 2 చేత భాగింపబడితే దాన్ని సరి సంఖ్య అన్నాం. 2 చేత భాగిస్తే శేషం 1 వచ్చేదాన్ని బేసి సంఖ్య అన్నాం. ఇప్పుడు సంఖ్యలన్నింటినీ మనం 2 రకాలుగా, అయితే సరి సంఖ్య అవుతుంది, లేకపోతే బేసిస్ సంఖ్య అవుతుంది. 2 చేత భాగింపబడి 2, 4, 6 మనం తీసుకున్నాం. 2, 4, 6, 8 వీటిని సరి సంఖ్యలు అంటారు. మరి బేసి సంఖ్యలు అంటే 1, 3, 5 ఇలా బేసి సంఖ్యలు. సరి సంఖ్యలు బేసి సంఖ్యల సమితులు వియుక్త సమితులు అవుతాయి. సరి సంఖ్య అంటే 2 చేత భాగింపబడాలి, బేసి సంఖ్య 2 చేత భాగిస్తే 1 శేషం రావాలి. సరి సంఖ్యలకి సాధారణమైనటువంటి ఫార్ములా 2n, బేసి సంఖ్యలకి సాధారణ ఫార్ములా 2n+1. ఇది మనం, లేదంటే కొన్ని సందర్భాల్లో 2n-1 కూడా వాడతారు. వాస్తవంగా మనం వాడేటువంటి 2n+1. సో సరి సంఖ్య యొక్క జనరల్ ఫార్ములా ఏమవుతుంది? 2n. బేసి సంఖ్య యొక్క జనరల్ ఫార్ములా ఏమవుతుంది? 2n+1. ఇలా 2 చేత భాగింపబడ్డము లేదా అనేటువంటి అంశాలను తీసుకుని దాన్ని మనం సరి సంఖ్యలు బేసి సంఖ్యలుగానే చేసాం. ఓకే, ఇందులో ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం? ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు. మళ్ళీ ఈ రెండింటిని కాంబినేషన్ తీసుకుంటే 2 అనేటువంటిది సరి ప్రధాన సంఖ్య, 2 అనేటువంటి సరి ప్రధాన సంఖ్య. 2కి కేవలం 2 కారణాంకాలైన 1 మరియు 2, అంతేనా? కాబట్టి ప్రధాన సంఖ్య. 2 చేత నిశేషంగా భాగింపబడుతుంది కాబట్టి సరి. ఇది చాలా ఇంపార్టెంట్. సరి ప్రధాన సంఖ్య ఏది అని అడుగుతాడు. సరి ప్రధాన సంఖ్య ఏది? 2. చూసారా? అలాగే అటు సంయుక్త సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కానీ కానిటువంటి సంఖ్యలు ఏముంటాయి? వాటిని మనం ఏమంటామంటే 1 అంటాం. 1 అటు సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. మరి మరొక రకం చూద్దాం, మరొక రకమైనటువంటి సంఖ్యని. దాన్ని మనం ఏమిటంటే కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్. కవల ప్రధాన సంఖ్యలు. ఈ కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్ అంటే ఇందులో దీని యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆ 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కావాలి. అయితే ఆ రెండింటి భేదం 2 అవ్వాలి. అంటే 2 ప్రధాన సంఖ్యల భేదం 2 అయితే ఆ సంఖ్యల్ని కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్ అని అంటారు. ఉదాహరణకి 3, 5 ఇది ఒక ట్విన్ ప్రైమ్. అంటే 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, రెండింటి భేదం ఎంత? 2. 5, 7 కవల ప్రధాన సంఖ్యలు. 11, 13 కవల ప్రధాన సంఖ్యలు, అంతేనా? 17, 19 కవల ప్రధాన సంఖ్య. ఇలా వీటిని కవల ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్స్ అంటారు. అంటే ట్విన్ ప్రైమ్స్ అంటే అర్థం ఏంటి? 2 ప్రధాన సంఖ్యలు కావాలి, ఆ ప్రధాన సంఖ్యల భేదం 2 అవ్వాలి. అటువంటి వాటిని మనం కవల ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకే, ఇప్పుడు మరొక రకం చూద్దాం. ఈ కవల ప్రధాన సంఖ్యల్ని మనం ఏమంటారంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇంకొక రకం ఉన్నాయి పరస్పర ప్రధాన సంఖ్యలు. ఈ పరస్పర ప్రధాన సంఖ్యల్లో ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే
ఆ రెండు ప్రధాన సంఖ్యలు కావచ్చు, ఒకటి ప్రధాన సంఖ్య కావచ్చు, రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాకపోవచ్చు. మీకు ఇంతకుముందు చెప్పినట్టు 35, 48 ఈ 35, 48ని 35, 48ని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఈ పరస్పర ప్రధాన సంఖ్యలు ఎందుకన్నాం? 35 ప్రధాన సంఖ్య కాదు, 48 కూడా ప్రధాన సంఖ్య కాదు, రెండు సంయుక్త సంఖ్యలే. కానీ 35 దృష్ట్యా 48 ప్రధాన సంఖ్య, 48 35 దృష్ట్యా ప్రధాన సంఖ్య, పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. అంటే ఇప్పుడు మనం 7, 16 పరస్పర ప్రధాన సంఖ్యలే. ఇందులో 7 ప్రధాన సంఖ్య, 16 సంయుక్త సంఖ్య, కానీ రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు, అంతేనా? అలాగే 3, 7 రెండు ప్రధాన సంఖ్యలే, ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతాయి. అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే వాటి మధ్య ఉమ్మడి కారణాంకం ఉండకపోతే అటువంటి వాటిని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. కాబట్టి పరస్పర ప్రధాన సంఖ్యలను గుర్తుపెట్టుకోవడానికి మనం ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే పరస్పర ప్రధాన సంఖ్యల్లో రెండు కూడా ప్రధాన సంఖ్యలు కానవసరం లేదు. ఏ ఒక్కటైనా ప్రధాన సంఖ్య కావచ్చు, లేక రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాకపోవచ్చు. కానీ ఆ రెండింటి మధ్య ఉమ్మడి కారణాంకం లేకపోతే వాటిని మనం పరస్పర ప్రధాన సంఖ్యలు అంటారు. ఇవి కొన్ని సంఖ్యల్లో కొన్ని రకాలు. మరికొన్ని సంఖ్యల్లోని రకాలని మరొక శీర్షికలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు.